వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఇస్ మై సెకండ్ వీడియో ఇన్ యూట్యూబ్. నేనైతే డెకత్లాన్ స్టోర్కి అయితే వచ్చేసాను. అది ఎక్కడో కాదండి, ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర గుంటూరులో. డెకత్లాన్ అంటేనే బ్రాండ్ అంటే ఎక్కువనే ప్రైస్ ఉంటుంది కదా, ప్రైస్ ఎక్కువ ఉంది ఇక్కడ అయితే నాకు అనిపించింది. ఆ టీషర్ట్ చూడగానే నాకైతే ఆ ప్రైస్ చూసి మా ఆయనని పిలిపించి వాళ్ళు చూపిస్తున్నా, అది ఎక్కడే ఉన్నది, 1000 పైనే ఉంది రేటు, ఎక్కువనే రేట్స్ ఉన్నాయి. డెకత్లాన్ అంటేనే బ్రాండ్ కాబట్టి బ్రాండ్ అయితే రేట్స్ కూడా ఉంటాయి. చాలా స్పోర్ట్స్ వేర్ అయితే బాగుంది ఇక్కడ. స్పోర్ట్స్ అన్నీ ఇక్కడైతే అన్ని వెరైటీస్ ఆఫ్ స్పోర్ట్స్ అయితే ఐటమ్స్ అయితే దొరుకుతాయి. ఇక్కడ అన్ని స్పోర్ట్స్ అయితే ఉన్నాయి. టీషర్ట్స్, సాక్సెస్, స్పోర్ట్స్ షూస్ అయితే 3000 పైనే ఉంది రేట్స్ అయితే. కానీ స్పోర్ట్స్ కదా, చాలానే ఎక్కువ రేట్స్ ఉన్నాయి. బాగానే ఉంది. బ్యాడ్మింటన్ బ్యాట్స్ అన్నీ చాలా బాగున్నాయి. స్పోర్ట్స్ వేర్ షూస్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. అన్ని వెరైటీస్ ఆఫ్ షూస్ ఉన్నాయి. బ్యాడ్మింటన్ బ్యాట్స్ అయితే బాగున్నాయి. నేనైతే ఇప్పుడు చిన్నప్పుడు ఆడేదాన్ని షటిల్, ఇప్పుడైతే ఆ మాత్రం మర్చిపోయాను అసలు. ఇప్పుడు ఆడడం వస్తలేదు అసలు. చిన్నప్పుడు ఎప్పుడో ఆడేదాన్ని, ఇప్పుడైతే వస్తలేదు. ఆ షటిల్ బ్యాట్ చూస్తేనే మాత్రం నేనైతే దాన్ని అయితే నేను కొడదాం అనుకున్నా. ఆ షటిల్ బ్యాట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక ఈయనైతే నన్నుగా కొట్టేది, అక్కడ కాకుండా దాన్ని బట్టి కొట్టు అన్నాడు. నాకైతే ఆడడం నాకు సిగ్గైతుంది, నేను ఆడని చెప్పిన. అక్కడ షటిల్స్ అయితే బాగానే ఉన్నాయి, కానీ ఒక్కొక్కటి అట 3000 అట. అది బ్రాండ్ బట్టి అట్లా ఉంటుంది రేటు. నేనైతే చిన్నప్పుడు ఆడే షటిల్ అయితే 100 రూపాయలు. అది కూడా నేనైతే 5 రూపాయలు పోగు చేసుకొని కొనుక్కున్న షటిల్. బయట ఆడేదానికి అయితే ఒక షటిల్ బ్యాట్ అయితే 3000 అట. ఒక ప్రైస్ ట్యాగ్ చూపించమంటే ఇంకో ప్రైస్ ట్యాగ్ చూపిస్తున్నాడు. నేను వీడియో తీయమంటే ఇదే పెద్ద బాధ నాకు. ఒకటి చూపించమంటే ఇంకోటి చూపిస్తాడు. నేను అది చూపిస్తుంటే అన్నీ తీస్తున్నాడు. ఈయనైతే ఇంతే. కాక్స్, షటిల్ బ్యాట్స్ అయితే చాలా బాగున్నాయి. ఒక్కొక్క ప్రైస్ ఉంది. 3000 నుంచి 1500 వరకు ఉంది. బాగానే ఉన్నాయి, కానీ రేట్స్ అయితే ఎక్కువనే ఉంది. బ్రాండ్ కదా, అంతే ఉంటుంది. స్పోర్ట్స్ వాళ్ళకైతే చాలా బెనిఫిట్స్. ఇక్కడ వచ్చి అన్నీ తీసుకోవచ్చు. ఆల్ వెరైటీస్ ఆఫ్ స్పోర్ట్స్ వేరు, స్విమ్మింగ్ వేరు, ట్రెక్కింగ్, హైకింగ్, జిమ్ ఎక్విప్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా ఉన్నాయి ఇక్కడ. స్పోర్ట్స్ చేసేవాళ్ళు, స్పోర్ట్స్ ఆడేవాళ్ళు అయితే వచ్చి ఇక్కడ అన్నీ తీసుకొని కొనుక్కోవచ్చు. ఇక్కడైతే స్విప్పింగ్ రోప్ అయితే ఉంది. నేనైతే చాలా బాగా ఆడేదాన్ని చిన్నప్పుడు అయితే స్విప్పింగ్ రోప్ అయితే. అప్పుడు ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే రావగానే అయితే స్పోర్ట్స్ పెట్టేవాళ్ళు. అప్పుడైతే నేనే ఫస్ట్ వచ్చేదాన్ని స్కిప్పింగ్లో అయితే. ఇక్కడ ఫుట్బాల్స్, హెల్మెట్లు, ఇక్కడైతే డంబల్స్, ఇక్కడ అంతా ఇటు సైడ్ ఇక్కడైతే అంతా జిమ్ ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి. ఈయనైతే ఇంటికాడ ఎక్సర్సైజ్ చేయమంటే చేయడే, కానీ ఇక్కడ వచ్చేది డంబల్స్ లిఫ్ట్ చేస్తున్నాడు. చాలా వెయిట్ అయితే చెప్తున్నాడు. నాకు అదంతా రాదబ్బా, ఒక్క వెయిట్ లిఫ్ట్ చేయడానికే రాదు. ఇది నేను చేద్దాం అనుకున్నా రన్నింగ్ది. రీల్స్లలో చూసిన అయితే ఒక్కడైతే ఇట్లా అది కరెక్ట్ పెట్టకపోతే కింద పడతారు. అది చూసిన అమ్మ నేను చెయ్యని చెప్పిన. నేనైతే డంబల్ తోటి కుస్తీ పడుతున్నాడు. నేను ఏదో ఒకటి లేపుదామని పోయినా, అక్కడ చూసేసరికి చాలా అన్ని వెయిట్ ఉన్నాయి. అన్నీ చూసిన. నాకన్నా చాలా బాగా ఎక్స్ప్లోర్ చేసేది అయితే మా హస్బెండే. ఏది తీసినా అన్నీ తీసి గెలుకుతూనే ఉంటాడు. ఇక నేనైతే ఏదో ఒకటి లిఫ్ట్ చేద్దామని అనుకున్నా. పోయి చిన్న లిఫ్ట్ చేస్తే అది కూడా వెయిటే ఉన్నది. అన్ని వెయిట్స్ అవి. డంబల్ అది కూడా వెయిటే ఉన్నది. ఈయనేమో ఇక్కడ బాక్సింగ్ ఆడుతున్నాడు, బాక్సింగ్ చేసుకుంటా. దాన్ని బట్టి నన్ను కొడుతాడట. అన్ని చిన్నపిల్లలు లెక్క ఆడుకునే లెక్క అక్కడ పోయి బాక్సింగ్ బాల్ దాంతో అట్లా ఆడుకుంటున్నాడు. నేనైతే కరాటే బెల్ట్ ఆడుకుంటున్నా. ఇదేందో నాకు తెలియదు. ఇక మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే కరాటే బెల్ట్ అని అనుకుంటున్నది. నాకు తెలియదు అది దేనికి యూజ్ చేస్తారో కూడా తెలియదు, ఏ స్పోర్ట్స్లో యూజ్ చేస్తారో కూడా తెలియదు అది.
వెరైటీగా ఉన్నది, ఇది ఏంటి అని అడుగుతానా మా హస్బెండ్ అయితే. అదేదో యోగా మ్యాట్ అని చెప్తున్నాడు. ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ యోగా మ్యాట్స్ అయితే ఉన్నాయి. అన్ని కలర్స్, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ దాకా అయితే ఉన్నాయి. అన్ని కలర్స్ ఉన్నాయి యోగా మ్యాట్స్ అయితే. ఇదేమో ఎక్సర్సైజ్ చేసేది బాల్. ప్రెగ్నెన్సీ వాళ్ళైతే దీని మీద బాగా ఎక్సర్సైజ్ చేస్తారు, చాలా బెనిఫిట్ వాళ్ళకి. ఈ బుడ్డోడు మళ్ళీ వచ్చింది నా దగ్గరికి. ఆ బాల్ తీసిన ఏదో వేద్దాం అనుకుంటే ఈ బుడ్డోడేమో నాకు కావాలని అది తీసుకొని ఆడుతున్నాడు. తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాడు. అది తీసుకొని పోతున్నాడు కానీ నేను ఏదో పెద్దది తీద్దామని పెద్దది తీసి దాని మీద ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటే అది జారుతుంది. దాని మీద కూర్చుంటే కింద ఫ్లోరింగ్ అది స్లిప్ అవుతుంది కాబట్టి నేను ఆడి కళ్ళు దాని మీద పడ్డాయి. అది కూడా తీసుకుపోతా అంటున్నాడు. వాళ్ళ అమ్మాయి తాపింది. దాని మీద కూర్చుంటే కత్తలేదు, చెప్పులు వేసుకొని. అయితే చెప్పులు తీసి కూర్చుంటే ఏం కాదు కానీ కింద ఫ్లోర్ అయితే జారుతుంది. అది వెయిట్ ఎక్కువనే ఉంది, బరువు ఉంది. చూడ్డానికైతే అది కొంచెం స్పాంజ్ టైప్ ఉంది కానీ వెయిట్ అయితే బాగానే ఉంది అది. ఇక్కడేమో అన్ని టవల్స్ ఉన్నాయి, స్పాంజీ టైప్స్ టవల్స్. ఇదేమో రింగు, అదే నడుముకేసుకొని గిర్ర తిప్పుతారు కదా, అదే రింగ్ అది. ఈయనేమో నేను తిప్పుతా అంటున్నాడు. ఎందుకు అవసరం మనకి అని చెప్పిన. అది పట్టదేమో, పెద్దది తీసుకుంటున్నాడు. అది నీకు రాదు అయినా అని చేస్తా నేను ఆడతా అన్నట్టు ఈయన కూడా నేను చేస్తా అని తిప్పుతున్నాడు. అయినా అది రాలేదు, ఏదో ట్రై చేస్తున్నాడు అన్నమాట. అట్లా అయినా రాలేదు. నీకు ఎందుకు అది రాత్తి అని పెట్టేమన్నా అని. ఒక్కసారి ఎత్తే రాదు, 2-3 సార్లు ఎత్తే అదే అత్త అని చెప్తున్నాడు నాకు. ఇదేమో క్యారమ్ బోర్డు డెమో పీస్. ఇది ఆడుకోవడానికి అది పెట్టింది. చిన్న పొరగాలు అయితే భలే ఆడుకుంటున్నారు అయితే. ఈయనేమో కాయిన్స్ పెట్టేదో ఈయనకు వచ్చినట్టే ఆడదామని తెగ పోజులు కొట్టుకుంటూ ఆడడానికైతే పెట్టుకున్నాడు. కొట్టింది అయినా వాళ్ళే అది. ఇక నేనేమో నాకత్తది, నేనైతే నేను కొడతా చూడు, నేను మస్తు కొడతా, నాకు ఆడచ్చు అని తీసైతే కొడదామని అయితే పోయినా. కొట్టడానికి అయితే చూసినా కానీ అది కూడా వాళ్ళేదన్నమాట. బిల్డప్ కొద్దిగా ఏదో ఒకటి చేద్దామని పోయినా, అది వల్ల ఆనే ఆగింది. నేను చెప్పిన అది కాయిన్స్ చక్కగా పెట్టలేను, అందుకే వాళ్ళేదని చెప్పిన. నేను కొడతా కూడా అని కొట్టిండు. మనకు అట్లుంటుంది అన్నమాట. అని పడకపోయినా అది కాయిన్స్ చక్కలేదని చెప్పుతా. అయినా వాళ్ళేదబ్బా, ఈయన ఏదో కొడదామని కొట్టిండు, అయినా పడతలేదు అది. ఇక్కడ అన్ని సైజెస్ అయితే ఉన్నాయి, కలర్స్ కూడా ఉన్నాయి. క్యారమ్ బోర్డ్ చిన్న సైజు ఉంది, పెద్ద సైజు ఉంది. అన్ని స్పోర్ట్స్, అన్ని గేమ్స్. చిన్న పొరగాళ్ళు అయితే భలే ఆడుకుంటారు అబ్బా గేమ్స్ అయితే. క్యారమ్ బోర్డు అన్ని కలర్స్ ఉన్నాయి మంచిగా. మేము ఆడుతున్నామని ఈ పాప అయితే వచ్చి ఆడుకుంటుంది. ఇదేమో అన్ని స్విమ్మింగ్ వేరు, స్విమ్మింగ్ చేసేటప్పుడు వేసుకుంటారు కదా ఆ డ్రెస్సెస్ అన్నమాట. చిన్న సైడ్ నుంచి పెద్ద సైడ్ దాకా అయితే స్విమ్మింగ్ వేర్ అయితే ఉంది. ఇక్కడేమో ఈయనేమో చెప్పులు చూసుకుంటున్నాడు. ఎంత అని చెప్పులు చెప్తే 1000 రూపాయలు అన్నాడు. ఎందుకు ఆడబెట్టే అని చెప్పిన. ఆయన చూసుకొని అద్దులే అని ఆడబెట్టేసిండు. చిన్న టవల్స్ అన్నమాట. అదే స్పోర్ట్స్ అప్పుడు తీసుకొని చిన్నగా ఉంటాయి కదా టవల్స్ ఆడేవాళ్ళది అది. ఇది స్విమ్మింగ్ చేసేటప్పుడు పెట్టుకుంటారు కదా గ్లాసెస్, ఆ గ్లాసెస్ అన్నమాట. ఈయన ఏదో పెట్టుకొని ట్రై చేస్తున్నాడు, ఎట్లుందని నన్ను అడుగుతున్నాడు. కానీ నేను పెట్టుకుంటే మాత్రం కళ్ళకి ఆపరేషన్ చేసుకున్నాక స్పెట్స్ పెట్టుకుంటారు కదా, అట్టనే ఉన్నది అదైతే. నాకైతే అట్టనే అనిపించింది. ఇక్కడ సైక్లింగ్ చేయడానికి సైకిల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అబ్బా. నాకైతే భలే నచ్చింది డెకాథ్లాన్ స్టోర్ అయితే. ఈయనేమో సైక్లింగ్ చేస్తున్నాడు. నేను అర్థం చెప్పిన, అయినా అని చేస్తున్నాడు. నేను చెప్తాను నువ్వు ఇట్లా చేస్తే మాత్రం మమ్మల్ని అయితే దొబ్బే అంటారు, ఇక నువ్వు రా అన్నా అని అట్లనే చేస్తున్నాడు. నాకైతే భయం అవుతున్నది కానీ నాకైతే ఏం లేదు. చిన్న పొరాళ్ళే కాళ్ళతోటే ఆడుతున్నాడు, ఆ సైక్లింగ్ చేస్తున్నాడు. ఆ స్టోర్లో ఏమైనా పడితే ఎట్లుంటుంది. అయినా అని అట్లనే చేస్తున్నాడు. ఇక నువ్వు కూడా చెయ్యి అని నాకు ఫోర్స్ చేసింది కానీ నాకు భయం అవుతుందని చెప్పిన. అయినా అని చెయ్యి అని అయితే బలవంతం పెట్టినాను. అది తీసుకొని చేద్దాం అనుకున్న చిన్నది తీసిన. ఇక అది తీయనికే అత్తలేదు, ఇక నడపనీకి ఏమవుతుంది నాకు. ఎట్లనో ఎక్కిన. చిన్నప్పుడు ఎప్పుడో నడిపిన అది సైకిల్. స్కూల్ టైంలో అయితే నడిపిన. నేనేదో నడుపుతున్నట్టే ఆడైతే అడ్డొచ్చిండు. నేనైతే అన్ని గుద్దుతానేమో అని నాకైతే భయం అయింది. ఎట్లనో తీసి నడుపుతున్నా, కానీ నాకు కింద కాలు పెట్టి నడుపుతాను, అది చక్కగా నడపనే వస్తలేదు. చిన్నప్పుడు ఎప్పుడో నడిపినా, ఇప్పుడు వస్తలేదు. ఇవైతే హెల్మెట్స్ అన్నమాట, 1000 రూపీస్ అట.
ఈ ఆర్చరీ. ఇక్కడైతే స్కేటింగ్ షూస్ ఉంటాయి చూడండి, స్కేటింగ్ చేసే షూస్ అదన్నమాట. ఇవి స్కేటింగ్ చేయడానికి అయితే నాకు పిచ్చి ఇష్టం అన్నమాట, కానీ అది బ్యాలెన్సింగ్ ఉండాలి. రాకపోతే మాత్రం నడుము కాళ్ళు చేతులు అన్నీ ఇరుగుతాయి. ఇక చక్కగా రావాలి, అది మొత్తం ప్రాక్టీస్ చేసుకోవాలి. చిన్నపిల్లలు అయితే నేను తెగ వీడియోలు అయితే చూసిన, భలే చేస్తారు అబ్బా వాళ్ళు అయితే. నిజంగా మస్తు వాళ్ళని చూస్తా అంటే నాకు కూడా చేయాలనిపిస్తుంది, కానీ అది బ్యాలెన్సింగ్ లేకపోతే మాత్రం మస్తు దెబ్బలు తాకితే నడుము అయితే పక్క ఇరుగుతుంది. ఈయనేమో నేను చేస్తా అని వేసుకున్నానికి అయితే ట్రై చేస్తున్నాడు, అది ఇప్పటికే వస్తలేదు. అద్దుతి కింద పడతామని చెప్పినా అని వేసుకుంటున్నాడు, అయినా నా సైజు చక్కగా లేదట, అది వేసుకొని వేసుకైతే చక్కగా అత్తలేదన్నమాట. ఆ సైజ్ అయితే నాకు దొరకలేదన్నమాట. ఇక సైజ్ అయితే పడతలేదు అని చెప్తున్నాడు నాకు. అక్కడైతే క్యారమ్ బోర్డ్ ఆడుతున్నారు వాళ్ళైతే, మంచిగా పడతలేదు నాకు సైజ్ అన్నాడు. ఈయన సైజు అయితే దొరుకుతుందేమో అని చూసుకుంటున్నాడు. ఇక్కడైతే మంచి కలర్ ఉన్నాయి కదా, నాకైతే భలే నచ్చినాయి అవి. చిన్న పొరగాళ్ళ నుండి పెద్ద పొరగాళ్ళ దాకా అయితే ఉన్నాయి అవి మంచిగా ఆడుకోవడానికి. ఇదైతే ఆర్చరీ, నేనేదో చేద్దాం అనుకున్నా, కానీ అది ఇక్కడ బాణం లేదబ్బా కొడదామనుకో. అదైతే స్కేటింగ్ బోర్డ్ అన్నమాట, దాని మీద అయితే ఎక్కిన నేను, కానీ అది నాకైతే బ్యాలెన్సే అవుతలేదు. కింద పడుతుంది అనుకున్నా, కానీ నేను పట్టుకున్నా గట్టిగా, అదైతే కింద పడుతుందని నేను దిగిపోయినా. ఇక నా వల్ల అయితే అది రాదని. ఇది బాణం చూడండి, నాకు అట్లా ఉంటుంది నాతోని, అది రివర్స్ పట్టుకున్నా నేను. తర్వాత నేను చెప్తున్నాడు అట్లా కాదు ఇట్లా పెట్టుకోవాలని. ఇక చిన్న బాల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, ఆడుకుంటున్నాడు ఈయనైతే. ఈయనకైతే బోర్ కొట్టింది కావచ్చు, పోదాం అంటున్నాడు. నేనేమో ఆవుకోసేపు ఉందాం, ఇదైతే భలే ఉంది మంచిగా అనిపిస్తుంది నాకు అన్న. ఇది అనమాట ఆడుకుంటున్నా నేనైతే. ఇక్కడైతే బీచ్ దగ్గర వేసుకొని కూర్చుంటారు చూడండి, ఆ చైర్స్ ఫోల్డబుల్ చైర్స్ అన్నమాట, భలే ఉన్నాయి. నాకైతే మస్తు నచ్చినాయి. ఇది ఒకటి తీసుకుందామని చెప్పినా, కానీ రేట్ ఎక్కువ ఉంది, అది అని తర్వాత తీసుకుంటామని చెప్పిండు. నేనైతే దాని మీద కూర్చొని మరి టెస్ట్ చేస్తున్నా, ఆగుతామా లేదా కింద పడతామా అని. కానీ భలే ఆగుతున్నాయి, మంచిగా ఉన్నాయి చెప్పాలంటే. అక్కడ టెంట్స్ ట్రిప్లో పోయినప్పుడు అయితే టెంట్లు మస్తు అవసరం వస్తుంది. ఇదైతే ఫోల్డబుల్ చైర్, ఆ టెంట్లో కూర్చొని అయితే వాళ్ళైతే ఫోటోలు దిగుతున్నారు అబ్బా. నాలోంటోళ్ళే అన్నమాట, ఏదైనా విచిత్రం కూర్చుంటే దాంట్లో కూర్చొని అయితే ఫోటోలు దిగుతాను. నేనైతే ఫోటోల పిచ్చి ఎక్కువ అన్నమాట నాకు కూడా. వాళ్ళు కూడా నాలాకనే ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా అట్లా కూర్చొని ఫోటోలు దిగుతున్నారు. అవన్నీ ఫోల్డబుల్ చైర్స్ అన్నమాట. అక్కడ డెమో పీసులు అయితే పెట్టిళ్ళు. ఇదైతే జిమ్ ఎక్విప్మెంట్స్. ఈయన చూడగానే నాకైతే ఈ ఎక్సర్సైజ్ చేయాలనిపించింది. ఇక ఆడ చేస్తున్నాను, నేను కూడా పోయి చేస్తా అంటే పోయి చేసిన, కానీ నాకు ఇజ్జత్ పోయినట్టు అనిపిస్తుంది. అది రివర్స్ చేసిన, తర్వాత ఎట్లా చేసిన అది టక్ పోయి చేస్తాను. కానీ కాళ్ళు అయితే బాగా వస్తున్నాయి అబ్బా. ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకే అలవాటు ఉంటుంది, ఎక్సర్సైజ్ రాని వాళ్ళకైతే అస్సలు రాదు. ఇదైతే సైక్లింగ్ అన్నమాట. ఒకరోజు చేసినాక ఇంకో రోజు చేయకపోతే మాత్రం ఒకరోజు వండుకుంటారు, అట్లా వస్తాయి కాళ్ళు అయితే. ఎక్సర్సైజ్ చేస్తే మాత్రం రెగ్యులర్గా వేయాలి, లేకపోతే మాత్రం కాళ్ళు అయితే ఘోరంగా ఉంటాయి. ఈయనైతే ఇద్దరం ఒక వీడియోలో పడాలని తెగ కష్టపడి కూడా తీసుకుంటున్నాడు అబ్బా. నేను చూస్తే నాకైతే చాలా నవ్వొచ్చింది. నేను తీస్తే ఇదే అన్న నేనే తీస్తా అని తీస్తున్నాడు. ఇద్దరం సైక్లింగ్ చేసినాము. ఇదేదో చేస్తున్నాడు ఈయన, నేను చేసిన ఇందాక నేను కూడా చేస్తామని చేస్తున్నాడు. కాళ్ళు అయితే బాగానే వచ్చినాయి అట్లా చెప్తున్నాడు. కొంచెంసేపు చేస్తే నేను వస్తున్నాయి కాళ్ళు అంటున్నాడు. ఇది వెయిట్ లిఫ్ట్ చేయడానికి, ఇది కూడా ఒక ఎక్సర్సైజ్ అనమాట, దీని పేరు నాకు తెలియదు. ఆ పైన చూసిండిగా దాన్ని బట్టి ఎగుతాడు. ఆడ వెనకాల వెయిటే లేదు, కానీ షోకి బిల్డప్ కొద్దీ ఏదో వచ్చేసింది, ఏదో వెయిట్ ఉన్నట్టే వేస్తున్నాడు. ఇదే అన్నమాట డెక్కత్లాన్ స్టోరు. ఇక్కడైతే అన్నీ ఉన్నాయి, జిమ్ ఎక్విప్మెంట్స్, హైకింగ్, సైక్లింగ్, బ్యాడ్మింటన్ బ్యాట్స్ అన్నీ అయితే ఉన్నాయి. ఫుట్బాల్ నేను ఏదో ఆడదామని తీసిన అన్నమాట, భలే ఉంది కదా. నాకైతే స్పోర్ట్స్లో చేరాలని నాకైతే మస్తు కోరిక అన్నమాట, ఎప్పుడన్నా ఒకసారి చేద్దాం అది. ఇక క్రికెట్ ఆడేటట్టు అయితే ఇక బొమ్మను పెట్టింది ఇక్కడ. ఆ బొమ్మను చూస్తే నాకు కూడా అట్లనే నిల్చోవాలనిపించింది, పోయి అట్లనే నిల్చుంది, ఇక 6 కొట్టిన అనమాట. ఇక ఇంతే అండి ఈరోజు వీడియో. డెక్కత్లాన్ స్టోర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే స్పోర్ట్స్ వాళ్ళకైతే ఇది చాలా బెనిఫిషియల్ స్టోర్ అన్నమాట. ఆల్ ఇన్ వన్ ఉంటాయి ఇక్కడ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్కి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.